జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారని, పార్టీ పెట్టబోతున్నారని, ఈ 18వ తేదీ నుంచి కూడా సామాజిక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టబోతున్నారని, దీనికోసమే 100,00,00,000 ఖర్చు పెడుతున్నారని, ఇటువంటి రకాల వార్తలు గత కొన్ని రోజుల నుంచి కూడా ఫుల్‌గా ప్రచారంలో ఉండడం మనకు జరిగింది. సో, మరి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారా? కొత్త పార్టీ పెట్టబోతున్నారా? సో, ఎలా ఉంటుంది ఆయన రాజకీయాల్లోకి వస్తే? ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలేమన్నా చోటు చేసుకునే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నాయి? మరి దీనికి ఎన్టీఆర్ గారి వైపు నుంచి కానివ్వండి, వాళ్ళ టీమ్ వైపు నుంచి కానివ్వండి, ఏమన్నా ఆహ్, అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చిందా? సో, ఇటువంటి రకాల న్యూస్ గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం సార్. అన్ని మీడియా ఛానెల్స్‌లో ఇది సర్క్యులేట్ అయింది. చాలా చాలా కథనాలొచ్చేసాయి. మరి నిజంగా ఆయన రాజకీయ ఎంట్రీ ఉంటుందంటారా? లేకుంటే ఇది జస్ట్ రూమర్‌గా ఎలా ఉంటుంది సార్? జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు సినిమాల్లో హ్మ్. అసలు క్షణం తీరిక లేని పరిస్థితుల్లో ఉన్నారు. అవును. ఇది వాస్తవం. హ్మ్. ఆయన సినిమా ఇండస్ట్రీకి ఆయనకు ఉన్న సినిమాలు ఇంకో 15 సంవత్సరాల దాకా ఆయన తీరిక లేదు. అంటే ఖాళీ లేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఈజ్ ఎ బిగ్ స్టార్, ఎ బిగ్ మూవీస్ టాప్‌లో ఉన్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గారు. హ్మ్. కనుక ఇయన్నీ ఫేక్ న్యూస్ అని నేను అనుకుంటున్నా. ఓకే. ఊహాగానాలు ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను. హ్మ్. రాజకీయాలకి రావాలి అనుకున్నప్పుడు ఆయనకి టైం పడుతుంది. ఆయన వయసు వచ్చినప్పుడు వస్తారు. వయసు లేదు అని నేను అనను. అలాగని ఆయనకి ఇప్పుడున్న పరిస్థితి ఆళ్ళ తాతగారి నటన, హ్మ్. సినిమా ఇండస్ట్రీ ప్రేమైన ఇండస్ట్రీలో అందరూ ప్రజలు ఆశీర్వదించారు. అభిమానులు తోడున్నారు. అభిమానులు ఆయన ఆస్వాదించి అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చి టాప్ హీరో చేశారు. హ్మ్. ఆ కృతజ్ఞతా భావంతో ఆయన ఇంకా అభిమానులకు ఎంత బాగా సినిమా ఇవ్వాలి, ఎంత మంచి సినిమాలు ఇవ్వాలి, పర్ఫార్మెన్స్ ఇంకా ఎంత బాగా చేయాలి, ఎంత డిఫరెంట్ సబ్జెక్ట్లో ఏ విధంగా ఎత్తుక్కోవాలి, అభిమానుల్ని ప్రజల్ని ఏ విధంగా మెప్పించాలి అనే ఆలోచనతో ఆయన ఉన్నాడే తప్ప రాజకీయంగా ఆయన ఉండాలి, రాజకీయంగా చెయ్యాలి అని అనుకోవట్లేదు. ఒకటి ఆయన తాతగారు పెట్టిన పార్టీ ఎన్నోసార్లు చెప్పారు, నా తాతగారి పార్టీ ఎప్పుడు నా అవసరం ఉన్నా నేను వస్తాను, ఎప్పుడు నా అవసరం ఉన్నా నేను మీకు ఉంటాను అని చెప్పారు. నెంబర్ 1. తాతగారి పార్టీ చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. అవును. ఇప్పుడు రాజకీయంగా లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారికి తాతగారే, హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారికి తాతగారే అవును. కదా. ఆయనకి హక్కు, ఈయనకి హక్కు ఉంటుంది. కనుక ఆయన పొలిటికల్లో ఉన్నాడు, ఈయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. హ్మ్. కనుక సినిమా ఇండస్ట్రీలో బిజీ ఉన్న పర్సన్గా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఫేక్ మాటలు మాత్రమే. ఈ అసోసియేషన్లో అవన్నీ కూడా ఈ ఫేక్వే తప్ప జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, వాళ్ళ పక్కన ఉన్న మనుషులు కానీ, ఆయన దగ్గర ఉన్న మనుషులు కానీ, లేకపోతే ఆయన బాగా తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు పార్టీ పెడతానని కానీ, లేకపోతే మాట్లాడుతానని కానీ, ఊరు వాడ ప్రోగ్రాం ఉందని కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో మీరు అందరూ రండి అని కానీ, లేకపోతే మేము పార్టీలో టీడీపీ పార్టీలో ఉంటారా, లేకపోతే ఇంకో పార్టీ పెడతారా అని ఎక్కడా కూడా ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారితో సైతం వాళ్ళ ఫ్యామిలీతో సైతం ఎవరు ఏ పొరపాటునగా చెప్పలేదు. ఇట్స్ ఎ న్యూస్ ఫేక్. దాన్ని సర్క్యులేట్ అయింది. ఒక తప్పు ఏం జరిగిందంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇది ఏ రోజైతే ఫస్ట్ డే వచ్చిందో అప్పుడే ఖండించి మాట్లాడి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి సీరియస్ యాక్షన్ తీసుకుని ఉంటే బాగుండేది. రెండోది నేను నా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి సో మెనీ హీరోస్, నేషనల్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్, జిల్లాల వైడ్గా ఫ్యాన్స్ అసోసియేషన్ రిజిస్టర్డ్ బాడీని అనౌన్స్ చేసి వాళ్ళకంటూ ఒక ప్రోగ్రాం పెడితే బాగుంటుంది. ఎందుకంటే చెన్నైలో మీరు చూడండి, మొత్తం టోటల్గా అందరికీ కూడా ప్రతి వాళ్ళకి ఒక గుర్తింపు కార్డు, అందరికీ ఒక గుర్తింపు ఉంటుంది. అలాగా ఆ గుర్తింపు ఉండేటట్టు పెడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారికే కాదు, చిరంజీవి గారి నేషనల్ వైడ్గా ఆయన స్వామినాయుడు గారు ప్రెసిడెంట్ ఉన్నారు, పరిరక్షిస్తూ ఉంటారు. అలాగే అలా మొత్తం టోటల్గా కొంచెం బాలయ్య బాబు గారు అందరూ ఆర్టిస్టులకి కూడా ఒక గుర్తింపు కార్డు ఇచ్చి, ఒక గుర్తింపుగా వాళ్ళకు ఉంటే ఆలనా పాలన చూడటానికి స్టేట్ వైడ్ ప్రెసిడెంట్ అండ్ సిటీ వైడ్ జిల్లా కమిటీలు వేస్తే దాంట్లో మనకి ఇలాంటి ఫేక్ జరగవు, ఇలాంటి ఫ్రాడ్ జరగదు. కనుక మనం సామాజిక కార్యక్రమంలో మన అభిమానులు మంచి కార్యక్రమాలు, సపోర్టెడ్ ఇస్ గవర్నమెంట్ అండ్ అపోజిషన్ రెండింటికి కూడా సపోర్ట్ చేసి ప్రజల పక్షాన మాట్లాడి ప్రజల కోసం న్యాయం చేయడానికి ఆ హీరో అభిమానులు కూడా ఉంటారని, ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక్కసారి ఆలోచించుకొని ఇది ఇలా చేస్తే తమిళనాడులో జిల్లా కమిటీకి గుర్తింపు కార్డులు ఇస్తే బాగుంటుందని అందరూ అది.
కనుక ఇప్పుడు రాజకీయాల్లోకి రామ్ చరణ్ గారు, ఉమ్, రాజకీయాల్లోకి బన్నీ గారు, ఉమ్, అల్లు అర్జున్ గారు, అవును. లేకపోతే ప్రభాస్ గారు, ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ గారు రారు. ఉమ్, రావటానికి అంత అవకాశాలు లేవు. లేవు. ఎందుకంటే వాళ్ళకి ఈజ్ ద బిజీ మ్యాన్. సినిమాలన్నీ చాలా ఉన్నాయి. ఓకే. ఆయన నమ్ముకున్న అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల కోసం వెయిటింగ్ ఉన్న ప్రజలు ఉన్నారు. కనుక ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇండస్ట్రీ ఉంది. కార్మికులు ఉన్నారు. కనుక ఒక 15 సంవత్సరాల దాకా నాకు తెలిసి ఈజ్ హీరోలు రారు. ఓకే. ఒకవేళ ఆల్రెడీ ఇంకో హీరోలు ఎవరైనా వస్తే రాజకీయాల్లోకి రావచ్చు. కానీ చిరంజీవి గారు వచ్చారు. రాజకీయాలు వద్దు అని అన్నారు. రాజకీయం అంటే డిఫరెంట్. సినిమా ఇండస్ట్రీ అంటే డిఫరెంట్. ఉమ్, సినిమా ఇండస్ట్రీలో గులాబీ పువ్వులు పడతాయి. రాజకీయాలకు వస్తే కంకర్రాళ్ళు, మంచి చెడు అన్నీ ఉంటాయి. అవును. అన్నీ ఎదుర్కోగలిగితేనే రాజకీయాల్లోకి రావాలా. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి సినిమా ఇండస్ట్రీ వదిలేదు. ఉమ్, కానీ దాన్ని తట్టుకుంటున్నారు. దాన్ని అన్నింటిలో కంకర్ రాయిని ఎదుర్కొంటున్నారు. ఉమ్, గులాబీ పువ్వుని ఎదుర్కొంటున్నారు. అవును. ముళ్ళు పానుపుని ఎదుర్కొంటున్నారు. ఎదుర్కొని ఈజ్ గ్రేట్ డిప్యూటీ సీఎం అయ్యారు. రేపు కాబోయే సీఎం అవుతున్నారు. ఉమ్, కనుక అది ఆ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలకు ఆయన దగ్గర అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే అందరూ అవ్వాలి అంటే టైం పడుతుంది. రాత్రి రాజకీయాలకు రావు. కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు ఏది ఏమైనా రాజకీయాల్లోకి రారు ఓకే. అని ఆయన క్లియర్ కట్గా మీకు లెటర్ రూపంగా పంపించాడు. ఇప్పుడు అందాక ప్రెజెంట్ అవును. తాతగారి పార్టీలో ఉంటాడా, వేరే పార్టీ పెడితే ఆయన ఇష్టం. అది ఓకే. లోకేష్ గారికి ఎంత హక్కు ఉందో ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ గారికి అంత హక్కు ఉంది. ఆ ఇద్దరికి తాతగారు పెట్టిన పార్టీయే. ఓకే. చంద్రబాబు గారు నడుపుతున్నారు. ఉమ్, అవును. ఆయన ఒకప్పుడు ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫాదర్ హరికృష్ణ గారు వాళ్ళ తాతగారిని నడిపించారు. అవును సార్. కనుక తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే ఫాదర్ ఆఫ్ ది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు. ఉమ్, కనుక ఆయన ఏ పార్టీకి ఉంటారా, ఆ పార్టీలో ఉంటారా, తాతగారు పెట్టిన పార్టీ వేరే పార్టీ పెడతారో ఆయన ఇష్టం. ఉమ్, కానీ ఇప్పుడు అంతా ఇవన్నీ న్యూస్లన్నీ ఫేక్. ఉమ్, ఇప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. సినిమా ఇండస్ట్రీలో 15 సంవత్సరాల దాకా ఆయనకి ఖాళీ లేదు డేట్స్. అవును. కనుక నాకు తెలిసి రాజకీయాల్లోకి వస్తారని నేను అనుకోవట్లేదు. ఓకే. నేనే కాదు, చాలా మంది అనుకోవట్లేదు. ఆయన కూడా ప్రకటనలో అవన్నీ కూడా ఊరు వాడ ఈ ప్రోగ్రాంలన్నీ మాకు నిజంగా ప్రోగ్రాం తెలియదు, మాకు అవగాహన లేదు, ఫేక్ అసోసియేషన్ నమ్మొద్దు అని ఆయన కూడా లెటర్ పంపించాడు. అవును సార్. కనుక దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్లన్నీ నమ్మకండి. ఉమ్, అలాగే మొన్నటిది కూడా అల్లు అర్జున్ గారిది ప్రశాంత్ కిషోర్ గారితో మామూలుగా ఎందుకు కూర్చున్నారు, అవును. అది రాజకీయంగా ఆయన ఏదో రాజకీయ పార్టీ పెట్టేస్తున్నాడు. ఆయన రాజకీయ పార్టీలు పెట్టడానికి అంత టైము లేదు. ఆయన ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ని కలటానికి 10 మినిట్స్ కూడా టైం లేని పరిస్థితుల్లో అల్లు అర్జున్ గారు ఉన్నారు. కనుక వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఉమ్, సినిమా ఇండస్ట్రీని కాపాడే పరిస్థితులు ఉన్నారు. సినిమాలు ఎన్ని చేయాలని ఆలోచనలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ 15 సంవత్సరాలు ఎలాగ అభివృద్ధి చెందాలని చూస్తున్నారు తప్ప ఈ నేషనల్ ఆర్టిస్టులు వీళ్ళంతా అంటే పాన్ ఇండియా ఆర్టిస్టులు. అవును. కనుక ఇప్పుడు రాజకీయాల వైపు చూస్తున్నారు అని నేను అనుకోవట్లేదు. ఓకే. అనుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, మీరు బన్నీ గారు, అల్లు అర్జున్ గారి విషయంలో కానీ, మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో కానీ మీ ఆలోచనలు కూడా ఊహాగానాలు కూడా వద్దని, ఉమ్, రాజకీయాల కోసం వాళ్ళు సినిమా ఇండస్ట్రీ కోసమే ఉంటారు. కనుక తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది. అవును. ఈ స్టిల్ ఆ ఆలోచనలు ఉండబోవని నేను అనుకుంటున్నా. ఉమ్, అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు, సినిమా ఆర్టిస్టు రెండుగా ఉండి రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు. రాజకీయాల్లో అదృష్టం కలిసి వచ్చింది. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. డిప్యూటీ సీఎం అయ్యారు. రేపు కాబోయే సీఎం కూడా అవుతారని, ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, ఆయనకి ఎప్పుడూ మోడీ గారి ఆశీస్సులు, అమిత్ షా గారి ఆశీస్సులు, ఇక్కడ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆయన సీఎం అవ్వాలని నా వ్యక్తిగత కోరిక.